అంతా రామమయం, జగమంతా రామమయం. ఎక్కడ చూసినా రామనామ జపమే. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. కేవలం కొద్ది మంది అతిథులకే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసే వీలు కల్పించారు. అయితే కోట్లాది మంది ఈ మహాఘట్టాన్ని తిలకించేలా దేశ విదేశాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నాళ్ళో వేచిన ఉదయం 500 ఏళ్ల కల సాకారమవుతున్న వేళ దేశవ్యాప్తంగా రామనామ స్మరణ. రామజన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ. ఈ రోజు కోసం రామభక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారు. ఎంతో పోరాటం, మరెన్నో ఆటంకాలు అధిగమించాక సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రామజన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. దీన్ని తిలకించేందుకు దేశంలోని రామభక్తులు తహతహలాడుతున్నారు. కోట్లాది మంది ఈ వేడుకను చూసేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. అయోధ్యలోని రామమందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేశారు. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకలను దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో భారతీయ రైల్వే ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆయా రైల్వే స్టేషన్లలో 9000 స్క్రీన్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఆలయాల్లో, మైదానాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. మన దేశంలోనే కాదు, దేశ విదేశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూసేందుకు ఏర్పాట్లు చేశారు. అమెరికాలోని న్యూయార్క్లో గల ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లోనూ ప్రాణప్రతిష్ఠ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. వివిధ భారతీయ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కూడా ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానుంది. ఇవాళే కాకుండా రేపు కూడా రామ్లల్లా ప్రత్యేక హారతితో పాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.